ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు దేవతార్చన విధానంలో అభిషేకానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అభిషేకం చేసేటప్పుడు ఎటువంటి విధానాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈ రోజు పుష్యబహుళ షష్ఠి పునఃప్రయత్నాలకి మాత్రమే పనిచేస్తుంది. ఈ రోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈ రోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈ రోజు చేసేటువంటి పెసలు దానం బుధుడు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తద్వారా విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి, ఆటంకాలు దూరం అవుతాయి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ రోజు హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడికి ఇది శత్రుక్షేత్రం కాబట్టి ఈ దోష నివృత్తికై వస్త్రదానం, అన్నదానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈ రోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య చిక్కులు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకోచాలు వీడిపోతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా యోగిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది, ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారరీత్యా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. చిరాకు సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ సమస్యలకు పరిష్కారాలు లభించేటువంటి అవకాశాలు తక్కువవుతాయి. వృత్తిపరమైన వ్యాపార సంబంధిత ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. గ్రహ శాంతికి దోహదపడుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి బలం చేకూరుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో
ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి, వినోదాల్లో పాల్గొంటారు, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు, ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శుభప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో ఏర్పడుతుంది. అదృష్ట సంఘటనల్ని కూడగట్టుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఉత్తమమైనటువంటి మార్గాల్ని ఎంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే గట్టి ప్రయత్నాల ద్వారా ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పట్టుదలతో సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో బలాన్ని పుంజుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక నిర్ణయాలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కోలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ప్రబలమవటంతో అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార పునః ప్రయత్నాలు ఈ రోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు
లభిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ అనుకూలత పెరుగుతుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా మెల్లమెల్లగా అభివృద్ధిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. దేవతార్చన సంప్రదాయంలో అభిషేకానికి చాలా ప్రాధాన్యత ఉంది. అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటో పరిశీలిద్దాం. దైవారాధన సంప్రదాయంలో అభిషేకానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అభిషేక విధికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ముందుగా దైవానికి శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. తర్వాత వరుసగా పాలు, పెరుగు, తేనె, ఫలరసాలు మొదలైన వాటితో అభిషేకం చేయాలి. తర్వాత మళ్లీ శుద్ధోదకంతో అభిషేకాన్ని కొనసాగించాలి. మధ్య మధ్య పుష్పాల్ని సమర్పించాలి. చివర్లో చందనం కలిపినటువంటి నీటితో దైవానికి అభిషేకాన్ని కొనసాగించాలి. అమ్మవారి విగ్రహాలకైతే తప్పనిసరిగా పసుపు కలిపినటువంటి నీటితో, కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడం శ్రేయస్కరం, ఉత్తమం. అలాగే శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లయితే భస్మం కలిపినటువంటి నీటితో తప్పక అభిషేకం చేయాలి. విష్ణు స్వరూపాలకి అభిషేకం చేస్తున్నట్లయితే తులసి, సుగంధ ద్రవ్యాలు పొడిని జలంలో కలిపి అభిషేకం చేయాలి. అభిషేకానంతరం ఆయా దేవతామూర్తులకు కుంకుమ, చందనాదుల్ని, పుష్పాల్ని భక్తి శ్రద్ధలతో సమర్పించాలి, అలంకరించాలి. అభిషేకానంతరం యథావిధిగా మిగిలినటువంటి పూజా విధిని సంప్రదాయ రీత్యా కొనసాగించాలి. ఈ విధంగా చేసేటువంటి అభిషేకాది కార్యక్రమం సంతృప్తిని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే ప్రధానంగా బుధుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలు పొందటానికి గణపతిని ఓం గణాధ్యక్షాయ నమః అనే మంత్రం జపిస్తూ వెలగ పండును నివేదన చేయటం ద్వారా, ఎవరికైనా తమలపాకులు, ద్రాక్ష పండ్ల రసం దానంగా ఇవ్వటం ద్వారా బుధుడి యొక్క బలాన్ని పెంచి అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈ రోజు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలను మధ్యవర్తుల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవటానికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీ జీవితంలో ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి, రైతులకి పొలంలో పంట సమృద్ధిగా పండటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ప్రతి పౌర్ణమికి అన్నపూర్ణాదేవిని ఆరాధించటం ద్వారా అన్నపూర్ణాదేవికి అన్నంలో ఉప్పును వేసి పులగాన్ని తయారు చేసి ఆ తల్లికి నివేదన చేసి ఆ తర్వాత పొలంలో దాన్ని చల్లటం ద్వారా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది రైతులందరూ కూడా చక్కగా పంటలు పండించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అయ్యేంతవరకు కూడా చాలా కష్టపడి ఇంటికి చేరిన తర్వాత హాయిగా విశ్రమిద్దాం అని చెప్పేసి, నిద్రపోదాం అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. అలా నిద్రపోయేటప్పుడు సుఖప్రదమైనటువంటి నిద్ర కావాలి. అలా సుఖప్రదమైన నిద్ర లేకుండా కలల నిద్ర, కలత నిద్ర, ఏమిటిదంతా అంటూ చాలా బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ కలలు అనేటువంటివి గృహ వాస్తురీత్యా కూడా చాలా ఫలితాల్ని
ప్రసరింపచేస్తూ ఉంటాయి. నిద్ర లేచి ఆ కళని గుర్తు పెట్టుకునే వాళ్ళు కొందరైతే, ఏదో కళ వచ్చింది గుర్తు లేదు అనేటువంటి వాళ్ళు మరికొందరు ఉంటారు. అయితే వాస్తుశాస్త్రరీత్యా గనక ఏదైనా తప్పులు గనక ఉన్నట్లయితే నిద్ర అనేది సుఖంగా మాత్రం ఆ ఇంటిలో కలగదు. వాస్తు దోషం లేనటువంటి ఇంటిలో చాలా చక్కటి సుఖ నిద్ర పొందుతారు మానవులు అని కూడా మన పెద్దలు చెప్పినటువంటి ఉవాచ. ఏది ఏమైనప్పటికీ నిద్రకు కళలకి అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి ఈ కళల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ దుస్వప్నం గనక వచ్చినట్లయితే మనం గృహంలో ఎటువంటి ప్రక్రియలు చేస్తే మనకు శుభదాయకవంతమైనటువంటి ప్రభావం ఉంటుందో కూడా తెలుసుకోవటం చాలా మంచిది. గృహబల రీత్యా మానవుని మస్తిష్కం నిద్రావస్థలో కూడా క్రియాత్మకంగా ఉంటుందని శాస్త్రం. అందుచేత స్వప్నాలతో మానవుని యొక్క మనసుకు సంబంధం ఎంతగానో ఉంటుంది కాబట్టి పగలు వ్యక్తి ఆలోచించే అంశాలు, చేసేటువంటి పనులు, ఒత్తిడి మొదలైన వాటికి స్వప్నంతో సంబంధం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో స్వప్నాలు భవిష్యత్తును కూడా తెలియచేస్తాయి అని చెప్పేసి మన ప్రాచీన గ్రంథాలలో చాలా చక్కగా కూడా తెలియచేశారు. రామాయణంలో భరతుడు తన మేనమామ దగ్గర ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నం తరువాత అది సత్యమవటం మన రామాయణ గ్రంథంలో కూడా కనిపిస్తుంది. భరతుడు కన్న కళ నిజమైంది. తన తండ్రి యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో కళలోనే కనిపించటం భరతుడి యొక్క కళకు నిదర్శనం. త్రిజటకు కూడాను స్వప్న వృత్తాంతం చాలా గొప్పగా కనిపించింది. రావణ సంహారం జరిగినట్టుగా ఆమె కళ కన్నది కదా, అది నిజంగానే జరగటం ఈ త్రిజటా స్వప్నం అనేటువంటి విషయరీత్యా కూడా మనం గుర్తెరగాలి. అయితే ఈ కళల విషయంలో శుభసూచకమైనటువంటి కళలు వ్యక్తికి మంచి ఉత్తేజాన్ని కూడాను ప్రసాదిస్తాయి. కళలో గనక గుర్రం గాని, ఏనుగు గాని, తెల్లని చెప్పులు గాని, తాను రథంలో ఆసీనుడైనట్టుగా గాని చూసినటువంటి వ్యక్తి తన గ్రామంలో కానీ, నగరంలో కానీ, లేక దేశంలో కానీ తప్పక సన్మానాన్ని పొందుతాడు అని శాస్త్రం. అలాగే పెద్ద జలాశయం, సరోవరం, నది, సముద్రం ఇవన్నిట్లో కూడా తాను ఈదుతూ ఉన్నట్టుగా కలలో చూసినటువంటి వ్యక్తి అన్ని కష్టాల నుంచి గట్టెక్కబోతున్నాడు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ జీవిత సమరంలో చక్కగా ఉత్తీర్ణుడై అవతలి గట్టుకు చేరబోతున్నాడు, కష్టాల కడల నుంచి బయటపడబోతున్నాడు అని చెప్పేసి కూడా భావించాలి. స్వప్నంలో గనక పెద్ద పక్షిని గనక చూసినట్లయితే పెద్ద పక్షి వాహనం ఎవరిది? లక్ష్మీదేవిది. అందుచేత లక్ష్మీ కటాక్ష సిద్ధి వస్తుంది. అదే గృహవాస్తురీత్యా పెద్ద పక్షి ఇంట్లోకి గనక వస్తే ఆ గృహాన్ని 6 నెలల పాటు తప్పనిసరిగా మూసివేయాలని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. కళకి నిజ జీవితానికి ఇంత గొప్ప అవినాభావ సంబంధం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కళలో లక్ష్మీదేవి యొక్క విగ్రహం గనక కనిపించినట్లయితే తప్పనిసరిగా ధనప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. పిచ్చుక, నెమలి, పావురం, చిలుక మొదలైనటువంటి గనక కళలో గనక కనిపించినట్లయితే ఆ వ్యక్తి గృహస్థ జీవితం చాలా సుఖమయంగా సాగిపోతుంది, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతాడు అని కూడా మనకి శుభ ఫలితాల రీత్యా చెప్పినటువంటి విశేషాంశాలు. ఎవరికైనా కళలో గనక ఔషధ సంబంధమైన సీసా గనక పగిలిపోయినట్టు గనక కళ వస్తే త్వరలో అతడు కోలుకోబోతున్నాడు అని చెప్పేసి కూడా చెప్పాలి. స్వప్నంలో పండ్లు కనబడటం చాలా గొప్ప విశేషం. ఎటువంటి పండ్లైనా సరే కళలో గనక కనిపిస్తే చాలా గొప్ప అభివృద్ధిలోకి రాబోతున్నారు అని చెప్పేసి కూడా భావించాలి. తాను స్వయంగా ఎక్కడికైనా సరే పైకి ఎక్కుతున్నట్టుగా గనక కళ వచ్చినట్లయితే భవిష్యత్తులో అతడు ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందటానికి మంచి రాసమార్గం ఏర్పడబోతోంది అని చెప్పేసి కూడా భావించాలి. వ్యక్తి స్వప్నంలో నూతనంగా వస్త్రాలు ధరించినట్టు గనక కళ వచ్చినట్లయితే ఇంట్లో మాత్రం తప్పనిసరిగా శుభకార్యం జరిగి తీరుతుంది సుమా.
కలలో ఒక వృద్ధ వ్యక్తిని లేక గౌరవనీయుడైనటువంటి వ్యక్తిని లేక గురువు గారిని, మీకు చదువు చెప్పిన వాళ్ళు కావచ్చు, మంత్రోపదేశం చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పెద్దలు కనిపించినట్లయితే ఆ వ్యక్తికి గొప్ప లాభం చేకూరబోతోంది అని చెప్పేసి. బాబావారు కనిపించారండి నాకు కల్లో, ఆహా అద్భుతం, అంటే నీకు గొప్ప లాభం జరగబోతోంది సుమా అని చెప్పేసి అర్థం అన్నమాట. అలాగే స్వప్నంలో నువ్వులు, బియ్యం, గోధుమలు, ఆవాలు, అన్నపు రాశి, పూలు, గొడుగు, పెరుగు, తమలపాకు, కమలం, కలశం, శంఖం, స్వర్ణ ఆభరణాలు ఇవన్నీ గనక కనిపించినట్లయితే సమస్త సుఖాలు కూడా పొందబోతున్నాడు సుమా అని చెప్పేసి మనకు స్వప్న శాస్త్రం తెలియజేసేటువంటి గొప్ప లక్షణం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే నిద్రించే సమయంలో ఎటువంటి దుస్వప్నాలు కలగకుండా హాయిగా నిద్రపోవటానికి పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. కలత నిద్ర, కలల నిద్ర ఏమిటిదంతా అన్న చందంగా ప్రతి వ్యక్తి కూడా హాయిగా నిద్రపోవాలి. కంటి నిండా నిద్రపోయినట్టయితే చాలా చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది కదా. ఇలా నిద్రకు ఉపక్రమించే ముందు నారాయణ జపం, లక్ష్మీ నరసింహస్వామి జపం లేక ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి జపం, తమకు ఇష్టమైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థన చేసి 3 గుటకల నీటిని సేవించి నిద్రకు ఉపక్రమించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.